వెల్కమ్ టు న్యూస్ అడ్డా. 2026లో ఇతరుల చేతిలో మోసపోయే రాశులు ఇవే. 2026లో రాహువు మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల ఈ రాశి వారు ఎక్కువగా భ్రమల్లో బతికేస్తూ ఉంటారు. దీంతో వీరిని ఇతరులు సులభంగా మోసం చేసే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులు మిమ్మల్ని మాటలతో బుట్టలో వేసుకునే అవకాశం ఉంది. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బు అడిగే అవకాశం ఉంది. అందుకే ఈ రాశి వారు ఈ ఏడాది పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అదేవిధంగా ఎవరికి షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి. సింహరాశి వారికి 7వ స్థానంలో రాహు ప్రభావం ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రాశి వారు ఇతరుల చేతిలో ఈజీగా మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బిజినెస్ పార్ట్నర్లు లేదా చాలా కాలంగా మీతో ఉన్న స్నేహితులే మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏడాది ఈ రాశి వారు వ్యాపార లావాదేవీలు అన్నీ పేపర్ మీద క్లియర్గా ఉండేలా చూసుకోవాలి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈ ఏడాది అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మిమ్మల్ని ఈజీగా మోసం చేసే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఎవరైనా చెప్తే నమ్మి ఇన్వెస్ట్ చేయకండి. ఆన్లైన్ మోసాలు లేదా ఫేక్ స్కీమ్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశి వారు తొందరగా మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా ఆస్తి వ్యవహారాల్లో మధ్యవర్తులను నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. డాక్యుమెంట్లు సరిగా చూడకుండా ఏ అగ్రిమెంట్ పై సంతకం చేయకండి. ఈ ఏడాది ఈ రాశి వారు ప్రతి విషయానికి 1కి 2 సార్లు ఇంట్లోని పెద్దలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.